ఇవాళ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం కాబట్టి ప్రధాని మోడీ సర్కార్ నుంచి సురువు చేస్తే పతొక్కలు మొక్కలు నాటే కార్యాన్ని ముంగటేసుకున్నారు. ఇక ఏపీలో సీఎం చంద్రబాబు సారు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్తో కలిసి ఒక్కటి నాడు 1 కోటి మొక్కలు నాటే పని సురువు చేసిర్రు. మరి ఇక దాని మీద మనం కూడా నజరేద్దాం పాండ్రి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇవాళ పర్యావరణాన్ని కాపాడడానికి చెట్లు పెంచాలని చెప్పి ఇవాళ అమరావతిలో ఉన్న అనంతవరం ఏడీసీఎల్ పార్కుల మొలకలు నాటే కార్యాన్ని చాలు చేసిర్రు. 1000 మంది విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మొలకలు నాటిర్రు. అటెంకాడ మాట్లాడిన సీఎం చంద్రబాబు సారు ఇవాళ ఒక్కటే నాడు రాష్ట్రం అంతటా 1 కోటి మొక్కలు నాటుతున్నాం. ఈ సంవత్సరం మొత్తం 5 కోట్ల మొక్కలు నాటుతాం. మొత్తం మీద రాష్ట్రంలో 50% పచ్చదనం ఉండేటట్టు చేస్తామని చెప్పిండు. ఇక బాబు సారు ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటది కాబట్టి ఇవాళ పెట్టిన మీటింగ్ లా గీ ముచ్చట చెప్పిండు. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పోలా అదిరిపోలా అని అనాలనిపిస్తున్నదిలే బాబుసార్ చెప్పిన ముచ్చటిన్నాక. అట్లుంటది మరి బాబుసార్ ఆలోచన అని ముచ్చటిన్న తమ్ముళ్ళు ఖుషిగా చెప్తున్నారు. ఇక అట్లనే మొలకలు నాటే కార్యానికి అంకారావు అనే అన్నను సలహాదారునిగా నియమిస్తున్నట్టు చెప్పిండు బాబుసారు. ఇక పవన్ కళ్యాణ్ సారు మాట్లాడుకుంటా, ఇప్పుడు నాకు పర్యావరణం గురించి మాట్లాడేంత లేదు గాని వచ్చే సంవత్సరం నాటికి 1 కోటి మొలకలు నాటి అడవిలో కార్చిచ్చులు ఆపి వచ్చే సంవత్సరం పర్యావరణం గురించి మంచిగా మాట్లాడుతానని అన్నాడు. ప్రధాని మోడీ సారు కూడా మొలకలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలిపించిండు. ఇటు హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కలెక్టర్ అధికారులతో కలిసి మొలకలు నాటిండు. అటు సీఎం రేవంత్ అన్న మాత్రం పర్యావరణ పరిరక్షణ కోసం ఆ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. ఇక పట్నంలో ఉన్న కాప్రా సర్కిల్ లా ప్లాస్టిక్ చేయంగా ఎటువంటి తక్లీఫ్లు ఉంటాయో చెప్పేందుకు గిట్లా చేసిండ్రు. స్టీలు వెదురు వస్తువులే వాడాలే, ప్లాస్టిక్ వాడకం తగ్గియాలని అధికారులు అవగాహన కల్పించిండ్రు. ఇక్కడనే కాదు చాలా జాగాల్లో పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కార్యక్రమాలు చేసిర్రు పర్యావరణవేత్తలు. మరిగా మీరు కూడా తలో మొక్క నాటి రాష్ట్రాన్ని దేశాన్ని పచ్చబడగొట్టుండ్రి. లేకుంటే రేపట్ల దవాఖానల చేరికైనప్పుడే కాదు మామూలు యాళ్ళ కూడా ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి మోపైతది. ఏమంటున్నాం? మొన్నట్ల 10వ తరగతి ఫలితాలు రాగానే 570 మార్కుల మీద వచ్చటంలో విమానంలో తిప్పిన ఎంఈఓ సార్ ముచ్చట్ను, అట్లనే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన కొంతమంది విద్యార్థులను విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యక్క ముచ్చట్ను కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. కానీ గీడో సార్ మాత్రం పిల్లలను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండులా. మరి ఎందుకు అట్లా చేసిండో తెలియాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. ఓష్ని నిజంగానే బడి పిల్లలందరినీ స్టేషన్ పట్టుకపోయిరంటే గింతమంది ఏం తప్పు చేసిర్రు ఏం కథ అని అనుకుంటున్నారులే. వీళ్ళంతా తప్పు చేసి స్టేషన్ కు రాలేదు, స్టేషన్ కు రాకుండా ఉండాలంటే ఎటువంటి తప్పులు చేయొద్దో తెలుసుకునేందుకు వచ్చిండ్రు. ఏంది సౌండ్స్ కాలేదానులా? కొంతమంది పిల్లగాళ్ళు తెలిసి తెలియక తప్పులు చేసి అవస్థ పడుతుంటారు కదా, అగ్గో అట్లా ఎవ్వరు పరిశ్రమలో పడద్దని చెప్పి గీ ఉపాయం చేసిండు వాళ్ళకు చదువు చెప్పేసారు. అట్లనే స్టేషన్ లో కొలువు చేసే పోలీస్ కావాలంటే ఏం చేయాలనో కూడా వీళ్ళకి తెలియజెప్పిర్రు అన్నట్టు. ఇదే కాదు సర్కార్ దవాఖాన కూడా తీసుకుపోయి అక్కడ డాక్టర్లతో రోగాలు ఎందుకు వస్తాయి, ఏమన్నా రోగాలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిపించిండు. అట్లనే దవాఖాన మొత్తం కళ తిరిగి చూపించి దవాఖానలో ఏమేమి ఉంటాయనేది కూడా చూపించిండ్రు పిల్లగాళ్లకు. మైబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్ట ఊరు పాటి వీధి గూడెంలో ఉన్న సర్కార్ బల్లె చదువు చెప్పే గోపీనాథ్ అనే సారు ఇటువంటి మంచికి మతి చేసిండు. అందరి పిల్లల్ని నా సొంత ఖర్చులతోటి నేను గూడూరు స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, బ్యాంకులో కానీ, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తిప్పడం జరిగింది. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక పిల్లవానికి నేను ఒక ఆఫీసర్ కావాలనే ఒక ఆలోచన తగులుతుంది. సూపర్ సార్, మీరు చాలా గొప్ప ఆలోచన చేసిర్రు. మీ మాటలు వింటుంటేనే 2 చేతులైతే దండం పెట్టాలనిపిస్తున్నది. ఏదో వచ్చినవా పుస్తకంలో ఉన్న పాఠాలు చెప్పినవా జీతం తీసుకొని పోయినావా అన్నట్టు కాకుండా పిల్లలను బుద్ధిమంతులు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఈ సారును అందరితో అరివి చేస్తున్నారు. ఇక సర్కారు కూడా ఇసొంటి గురువులను గుర్తించి వాళ్ళకి కావాల్సిన సవలతులు చేస్తే సర్కారు బళ్ళల్లో చదివే పిల్లలను ఇంకింత గొప్పగా తీర్చిదిద్దుతారని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.
ఆ పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడో చూద్దాం పాండ్రి. ఏడుకో కాడికి పోయేస్తాను. ఇత్తులు కచ్చకాయలు అన్నీ చెప్పాలా మీకు? ఇలా నొల్లలో మన్ను కొట్ట, ఇలా చేతులకు జట్టలు పుట్ట, ఏడి కాడికి కుళ్ళ పొడిచిర్రు. అరే 3-4 వద్దుల కానించలు పోయేస్తాను కానీ పని అయితే లేదు. బలం ఉన్నోళ్ళదే రాజ్యం నడుతుంది. వీళ్ళ నొల్లలో మన్ను కొట్ట. అయ్యో ఏమైంది తాత? పే మీద బట్టలన్నీ చినిగినాయి, ఎవరు కొట్టిరు గంతగానం? ఎవరో కొచ్చిర్రు. నీకు చెప్తే ఆర్చేదానివా తీర్చేదానివా? నీకు అవసరం ఉన్నదంటే తాత 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 అనుకుంటే నిమ్మలంగా వచ్చి బుదగరిచ్చి జేబులో ఉన్న పైసలన్నీ దంచుకొని పోతారు. కానీ మాకేదన్నా అవసరం ఉన్నదంటే ఎవతన్నా వచ్చి గింతంత ఆసర అవుతుందా? ఈ ఆసరలో మన్ను కొట్ట. అఫో అయ్యో ఏమైందో చెప్పు అంటే ఆడోళ్ళు కదా సాపించినట్టు సాపియబడితే ముసలోడా, ఇంతకేమైందో చెప్పు. ఏం చెప్పుడే నా చెప్పుడు చెర్ల చేరా కంట్రోల్ బియ్యానికి అని పోతే నా మక్కులన్నీ సాప్ అయినాయి అంచను. 3-4 వద్దుల సర్ది కట్టుకొని పోయి మరి ఆ రేషన్ దుకాణం ముంగట లైన్ కడతా అన్న. బియ్యం తెచ్చుడేమో కానీ నా కూసాలన్నీ సాప్ అయిపోయినాయి. అగ్గో కూపన్ బియ్యానికి పోతే నిన్నెందుకు అమ్ముతారు ముసలోడా? ముచ్చటెందుకు చక్కగా చెప్పు. అరే 3 నెలల బియ్యం ఒకటే పారిస్తానట కాదే. అట్లా ఒక్కరు 3 సార్లు ఏలు పెట్టి బియ్యం తీసుకునేటాలకు ఒక్కలకే పొంచేదాం పడుతుంది. అట్లా 3 నెలల బియ్యం ఒకటే పారిస్తానని ముచ్చట తెలిసేటాలకు ఊరంతా ఒకటే పారేగబడ్డది. అట్లా లైన్లు కట్టి ఒగలెంకోలు నూకేసుకుంటూ ఆఖరి దళాలు నేను ఉంటే నా మీద ఒకటే పారి మందకు వచ్చి పడ్డారు. వీళ్ళనో చెల్పుకొని లేటుకొని మళ్ళీ వచ్చి లైన్లు కడితే అగవా నాయనక మా నువ్వు ముంగడికి వచ్చి ఇట్లా నిలబడ్డావు ముసలోడా అని అటు కొసవర కుంజ కొమ్మాలు కానీ భార్య నన్ను వంగ పెట్టి దమ్మడ ఒకటే గుర్తుడు. దాని చేతులు చెర్ల చేరా చుట్టుముట్టున్న మంది చాగబట్టినా కూడా ఆగకుండా నా మీదకి వచ్చి గుద్దుతాను అంచను. దానికి ఎప్పటి నా మీద పగే ఉన్నట్టున్నది. దాన్ని వచ్చా మన్నుకోట. ఓష్ని అన్నాలం పాడుగాను కూపన్ బియ్యం నిన్ను తన్నుల పాలు వేసిందా అని. అయినా ఇయ్యల్ని ఏం ఎత్తిపోయిందని పోయినావు ముసలోడా? మంది తక్కువైనాక పోయి తెచ్చుకోకపోదువా చెప్పు. అయ్యో నీకేందే తల్లి, గుమ్మి మీద ఉండి వండుకొని తిన్నట్టు తింటాను రంజా రౌసా. మాకు రేషన్ బియ్యమే గతి కాదే. ఇంట్లో వండుకొని తినేదందుకు బియ్య పిత్తులు ఉండద్దా? ఎప్పుడైతే ఆ రేషన్ బియ్యం తెచ్చుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని పోతే ఇక ఏడి కాడికి మక్కులని సాప చేయ అనకలలే గుద్దింది. దాని చేతులకు జట్టలు గుట్ట. దానికి ఏ పాటో నా మీద పాతపాగే ఉన్నట్టున్నది. అవును నిజమేనే తాత. 3 నెలల కూపన్ బియ్యం ఒక్కటే పారిత్తన్లు అనేటాళ్లకు అందరు ఆకం ఒకటేసారి పోతే బయోమెట్రిక్ చేసేందుకు ఒక్కొక్కరికి అర్ధ గంట టైం పడుతుందట. ఇగో ఈ లెక్కన రోజుకు 10 మందికి బియ్యం ఇచ్చుటే గగనం అవుతుందట. మరి ఈ సర్కారులైనా ఏ నెల కూపన్ బియ్యాన్ని ఆ నెలలనే ఇయ్యక 3 నెలల కూపన్ బియ్యం ఒకటే పారిచ్చి ఇట్లా జనాలను తిప్పల పెట్టుడు ఎందుకు చెప్పు? ఆయన 3 నెలల బియ్యాన్ని ఒకటే పారి ఇచ్చినట్టు ఆ మిషన్లలో కూడా ఒకటే పారి ఏలు పెడితే బియ్యం వచ్చేటట్టు చేస్తే ఏమవుతుంది కావచ్చు. 3 నెలల బియ్యానికి 3 సార్లు ఏలు పెట్టి బియ్యం తీసుకోవాలంటే జనాలకు ఒక్కొక్కరికి పొంచుదాం కాబట్టి అక్కడికి పోయిన వాళ్ళంతా మేము అని నూకేసుకొని కొట్టుకోబట్టే. ఇక చూడు ఏమోనే అధికారులకు ఈ ఆలోచన ఎందుకు రాలేదో ఏమో మరి. అవు కానీ ఓ పిల్ల, ఇప్పుడు 3 నెలల రేషన్ బియ్యం ఒకటే పారిస్తాండు అని అయితే అటు అవతలుండే పాకిస్తాన్ దేశానికి మన దేశానికి యుద్ధం జరుగుతుంది అని అంటారు. నిజమేనంటావా? ఏమో నాకేమెరక, బయట జనాలందరూ అంటే ఈయన నిన్ను వచ్చి అడుగుతానా నేను, నాకు తెలియదు. మరి నిజమేనంటావా? బయట జనాలనే ముచ్చట్లు అన్నీ తెలుస్తాయి నీకు, కానీ నువ్వు అనుకున్నట్టు అదేం కాదే తాత. వచ్చేదాన కాలం కదా, డబ్బున్న దేశం మొత్తంలో రోజుల కమానం వెళ్ళకుండా వానలు కొడితే రేషన్ బియ్యం కోసం జనాలు తిప్పలు పడతారని ఇగో సెంట్రల్ సర్కారు ముందస్తు గీ ఆలోచన చేసిందట. ఏమ్మా సర్కారుకు ఇన్నొద్దుల సంధి లేని ఈ ఆలోచన ఇప్పుడే ఎందుకు చేస్తుంది చెప్పు? ఎందుకో ఏమో కానీ ఈ రేషన్ బియ్యం చేయబట్టి జనాలు అరిగోస పడతారు కదా పాప. ఇంకా నా సోటి ముసలోళ్ళు అయితే సద్దులు కట్టుకొని పోయి మరి ఆ రేషన్ దుకాణంలో ముంగట పడిగాపులు కాస్తాళ్ళు బిడ్డలు. నిజమేనే తాత. ఇగో ఓ పూట తింటే ఇంకో పూట గతులేని కటిక పేదలకు ఇగో ఈ రేషన్ బియ్యమే దిక్కుగా అదే. ఇగో అయితమయ్య గంట తాత, మనోళ్ళ నీకు ఇందిరా మిల్లు వచ్చిందంటే కానీ ఏమైంది? ఇందిరా మిల్లు వచ్చింది. ఇప్పుడు ఇంటికి పోగానే పాతిళ్ళు కూలగొచ్చి పునాదులు తీసి రేపు పొద్దుగాల దర్వాజాలు ఎత్తుదామని చూస్తానా. నువ్వు ఆ వార్తలు చదువుడు అయిపోగానే పల్లెలకు బస్సు ఎక్కి జల్లిన రారాదు.
అయ్యో ఇందిరా మిల్లు వచ్చిందో లేదో చెప్పరాదు ముసలోడు అంటే ఏవో నా మీద కారడ్డలు ఆడబడితివి. ఇంద్రా మిల్లు ఎక్కడ చేయించను? దేవుడు వరం ఇచ్చినా ఎగారు అడ్డుపడ్డట్టు లీస్ట్ లో నా పేరు వచ్చినా కూడా మన ఊళ్ళో బుడ్డ లీడర్తో పెత్తనం అవుతుంది. వాళ్ళతో ఎవడు పంచాయతీ కలుసుకుంటాడు. అందుకే ఆ ఇందిరా మిల్లు మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. సరే సరే ఇక కూపన్ బియ్యం కాడైన పంచాదికి నువ్వు కోపం మీద ఉన్నట్టున్నావు కానీ ఇంటికి పోయి ఇగో ఆ దెబ్బల కింద జెండు బాంబు రుద్దుకపో. సరే సరే పోతా కానీ ఓ పిల్ల గా తూముల సాంబాను పోయికి ఒక 200 రూపాయలు కొట్టరు, అదే పుణ్యం ఉంటుంది. ఇవాళ ఎత్తనైనా చేసి ఒక కోటరు మందు గుద్దంది. ఈ నొప్పులు తక్కువ అయ్యేటట్లేదా? సరే పంపిద్దగంతి. ఇక చూసిల్లు కదా పబ్లిక్, మా ముసలోడే కాదు ఇప్పుడు చాలా జాగలల్లో రేషన్ బియ్యం కోసానికి గివ్వే తిప్పలున్నాయి ఉల్లా. ఇక పట్నంలోనైతే ఆ బాధలు చెప్పవశం కాకుండా ఉన్నాయి. 3 నెలల రేషన్ బియ్యం ఇక ఒక్కటే పారి ఇత్తనన్న సర్కారు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదు. ఇక ఇటు జనాలు కూడా ఒకటే పారి బియ్యం కోసం ఎగబడే వరకు ఇబ్బందులు తప్పుతలేవు పోర్రి. ఇక బ్రేక్లు అన్నీ అయిపోయినాయి ఉల్లా. ఇక మిగిలిపోయిన వార్తలు కూడా చూడుర్రి. ఇక మా చెల్లె శకుంతల వచ్చి యాళ్ళైంది కదా నుల్లా, పాండ్రి అదే ముచ్చట ముంగటేసుకుందాం, అరుచుకుందాం. అగో ఏంది చెల్లి అట్లా దిగాలు కూసున్నావు? వస్తే గయ్యాలి గంప నిన్నేనే. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ముల్లే మూట చదురుకొని వెళ్ళిపోదాం పాయే అక్కో. ఈ పట్నంలో మనకింకా ఏమున్నదక్క ఏమున్నదక్క. అప్పుడు అవ్వ ఆయన మొన్ననే కాదే జోర్దార్ ఆర్తల కొల్లు వచ్చింది, ఇంతల్ని ముళ్ళ ముట్ట సర్దుకొని పోడింది. ఓ అక్కో నా అక్క, ఈ పట్నంలో మనకి ఇంకా కొలువులు ఉండేటట్టు లేవే అక్కో. ఓయక్క గాడు మిడికిపోనే అక్కో. ఓయక్క మన కొలువులకే సరిపెట్టేటట్టు ఉన్నాడే అక్కో. ఓయక్క అగో దీనికేం పుట్టింది మాయరోగం, ఏవో మాట మాట గేడుపు కొట్టు రాగం ఎత్తుకుంటుంది. ఆయనే ఏ అయ్యగాడే మన కొలువు తీసేది? ఏ అయ్యగాడు ఎల్లిగాడు మల్లిగాడు కాదే అక్క, నేను చెప్పేది ఏ గురించే. ఓ అక్క ఓహో నీ ఏడుపు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆనేసేళ్ళి. ఆయన గది మనల్ని చేస్తుంది తింగరదానా? ఈ పిచ్చి ముఖం దీనికి ఆర్తలు చూసినట్టు లేదురా దేవుడో. ఓ దేవుడా ఆర్తలా ఏమొచ్చింది ఆర్తల గంతగానం? మనం దాగనికే నీళ్ళు కావాలన్నా, నడవనికే రోడ్లు కావాలన్నా, భూముల సర్వేలు చేయాలన్నా, రెవెన్యూ లెక్కలు చూడాలన్నా, ఇట్లా ఏ పనైనా సరే ఏతోనే చేపిస్తారటనే. ఆయన ఎవరు చెప్పిరే నీకు? ఆ దిక్కు మళ్ళీ సోషల్ మీడియాలో చూసినామేంది? మంత్రి పొంగులేటి సారి చెప్పిండే అక్క. ఇక అన్ని శాఖలలో ఏనే దించుతారటనే అక్క. అసలు నీకు దిమాకుండదా అనే? సర్కారు ఏతో పనులు చేస్తే కొలువులు ఎందుకు పోతాయి? అమ్మో నా తల్లి, నువ్వు చాలా ఎన్నుకున్నావు కాదే అమ్మ. ఇంకా పాములు ఆడిచేటోడు పాము కాటికే జీవిడిచినట్టు ఈ ఏఐని అనుకున్న కొలువులు ఈ ఏఐ చేయబట్టే పోయినాయి కాదే అక్క. అయినా నాకు తెలియక అడుగుతా, రేషన్ షాపుల కాడ 3 నెలల బియ్యం పోసడే వీళ్ళతోట అయితలేదు, ఏ తోటి పనులు చేయించుడు మాటలాని? నువ్వు వచ్చినా రాకుండా నువ్వు వెన్నన్నా చెప్పు, నేనైతే బట్టలు అనేది చదువుకొని పోతా. నీ ఇష్టం, ఇక నువ్వు రాకవో ఇండే ఉండు, ఏమన్నా చేసుకో. అరే వెంకటి మన ఊళ్ళో నాట్లు మొదలు పెట్టి రారా. గదే మొన్న ఫోన్ చేస్తే లచ్చవాళ్ళు 10 తారీఖు నాట్లు మొదలు పెడతారు అన్నావు కదా. అయ్యా నేను ఈ పట్నంలో ఉండా, ముళ్ళ ముట్ట చదువుకొని వస్తానా, నేను శకుంతల కూడా నాటుకు వస్తుందని చెప్పు. చూసిరు కదా మా చెల్లె శకుంతల ముచ్చటెట్టు ఉన్నదో. ఇటు ఆర్తలు చెప్పుకుంటేనే అటు సర్కారు కొలువులు ప్రిపేర్ అవుతుంది. ఇక పొంగులేటి సారు ఏదో ఏ తోటి పనులు చేయిస్తామనడని కొలువులు పోతాయని భయపడుతుంది పిచ్చుది. అసొంటి ఏం జరిగాయి ఎవ్వలేని రంది పడకూరు. కానీ ఇక మనం కడుమ వార్తలు చెప్పుకుందాం పారి. అగో చూసినారులా ఆటలున్న లేగదూడ కోసం ఆ వెట్ల ఎంబడివాడు ఉరుకుతున్నదో. ఇక ఆటో ఎంత రుబ్బడిగా పోతుంటే దాని వెనకబడి అంతే రుబ్బడిగా ఉరుకుతుందో ఆవు. అయ్యో పాపం, ఆటో ఎంబడిబడి బిడ్డ కోసం ఆవు బగ్గనే ఉరుకుతున్నది కదా. గీ అన్నెవలో గాని గా లేగ నిలిచిపెడితే మంచిగుండని అనబోతున్నారు కదా. అయితే అసలు ముచ్చట ఏందంటే జగిత్యాల జిల్లా బోయినపల్లె కాడున్న గీ అన్నోళ్ళదనట గీ ఆవు. గీ నడుమనే లేగనగా అన్నదట. ఇక మేతకని పోయినావు ఇంటికి రాలేదట. తొవ్వగిన మర్చిపోయిందో లేకపోతే ఏమైందో తెలియదు గాని పొద్దుగూకినావు ఇంటికి రాకపోయే వరకు పాల కోసం మొర్లుకుంటా లేగదుడ మస్తు తన్లాడిందట. ఇక ఎంబడే ఆ అన్న లేగను ఆటోలు ఎక్కించుకొని ఆమె కోసం ఊరంతా దేవులాడిండట.
ఇక బస్టాండ్లో ఆవు కనబడే వరకు దానికి బిడ్డను చూపెట్టి ఇంటికి తోలుకొచ్చిందన్నట్టు గిట్లా. అయితే ఉత్తగా పోతే ఆవు ఇంటికి రాదని చెప్పి లేగదూడను ఆటోలో ఎక్కించుకొని ఆవుని ఇంటికి తీసుకొచ్చి ఉపాయం చేసింది అన్నట్టు. రాత్రి పిల్లల్ని ఇప్పటి వచ్చేసి ఇంటికి తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్లలేని తల్లి రాదు కదా, పాలు బాగానే ఉడుకుందని ఇక్కడ. ఇక తల్లి ప్రేమ కంటే దునియా లేదు గొప్పది కాదు కదా. గందుకే బిడ్డను చూస్తే ఆవు జల్దిన ఇంటికి ఉరుకత్తదని భలే ఉపాయం చేసిన కొందరు అంటుంటే, ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరనేది బిడ్డ మీదున్న పాయరంతోని పానాలను కూడా లెక్క చేయకుండా ఆటో ఎంబడిబడి ఉరుకొచ్చిన ఆవును చూస్తేనే అర్థమవుతుంది తల్లి ప్రేమెంత గొప్పదోనని ఇంకొందరు అంటుండ్రు. మొత్తానికైతే మనుషులైనా మూగ జీవులైనా కన్నోళ్లకు పిల్లల మీద ఉండే ప్రేమ ఎన్నటికి తరిగిపోనిదే. ఏమంటారు, అంతే కదా. మొన్నట్ల ఇందిరమ్మ ఇండ్లను వంచే కార్యంలో ఏకెక్కి ఏడిచిన ఎమ్మెల్యే యశస్వినక్క చూడుండ్రి ఇప్పుడు ఎట్లా స్కూటీ మీద ర్యాలీ చేస్తున్నదో. అయ్యో, ఒక్కల నెత్తికి కూడా హెల్మెట్ లేదు కదా. ఇక అక్కంటే ఎమ్మెల్యే కాబట్టి హెల్మెట్ పెట్టుకోలేదు అనుకోర్రి, కానీ తతిమూలు పెట్టుకోవాలి కదా. ఇగేదో అక్కపాటికి అక్క రోడ్డు మీద చక్కగా పోతుంటే గీ పోటువలు తీసేటోళ్ళు చూడుర్రి అక్కనెట్లా పరిశాన్ చేస్తున్నారో. అడ్డం వచ్చి మరీ పోటువలు తీసుకుంటున్నారు. అయితే గదంతా తర్వాత ముచ్చటగాని ఇప్పుడు యశస్వినక్క గీ బైక్ ర్యాలీ ఎందుకు తీసినట్టనే కదా మీ డౌట్ అనుమానాలు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన పబ్లిక్ కాగితాలు వంచనీకి జనగామ జిల్లా దేవరూపులకు పోయిందట ఎమ్మెల్యే మేడం. ఇక ఇండ్లు వంచే కార్యాన్ని పబ్లిసిటీ చేసుకోవాలనుకున్నదో ఏందో గాని ఆడున్న కార్యకర్తలతోటి కలిసి పార్టీ కార్యాలయం కించి బైక్ ర్యాలీ చేసిందట. ఇక అక్క ముందట పోతుంటే అక్కెనక పార్టీ కార్యకర్తలందరూ బైక్ ర్యాలీ తీసిండ్రన్నట్టు గిట్లా. అయితే స్కూటీ మీద చేసిన పబ్లిసిటీ మంచిగానే ఉన్నది కానీ మేము అధికారంలోకి వచ్చినాక చదువుకున్న ఆడవిలగాళ్ళందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పుకొచ్చారు కదా. ఇక గా స్కూటీలు ఎప్పుడు ఇస్తారో మేము సుతం మేడం లెక్క ఎప్పుడు రోడ్ల మీద స్కూటీ నడపాలనోనని ఆశపడుతున్నారట చాలా మంది యశస్వినక్క స్కూటీ ముచ్చటరికైన ఆడవిలగాండ్లు. చూడాలి మరి ఇందిరమ్మ ఇండ్లు వంచే కార్యం అయినాక స్కూటీలు వంచే కార్యాన్ని షురువు చేస్తారో లేదో సర్కారోళ్ళు. వారెవ్వా, కుక్క చూసిండ్రానులా స్విమ్మింగ్ పూల్లో ఎట్లా ఈత కొడుతున్నదో. మరేదన్నా ఈతల పోటీలకిన ప్రాక్టీస్ చేస్తున్నది కావచ్చని అనుకునేరు. కాదు, కుక్కలకు ఎక్సర్సైజ్ చేయించనీకి గీ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసిరట ఆదిలాబాద్ పోలీసోళ్ళు. ఇక హెడ్ క్వార్టర్స్లో ఉన్న 8 పోలీస్ కుక్కల కోసం ప్రత్యేకంగా కట్టిన స్విమ్మింగ్ పూల్ను ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ చేతుల మీదకించి ఓపెనింగ్ చేపించారు. అయితే ఎప్పటికీ దొంగల్ని పట్టుకునే పనుల బిజీలున్న గీ కుక్కలకు సుతం అలిష్టుంటది కాబట్టి జర్రంత సేపు స్విమ్మింగ్ పూల్లో ఇడ్చి పెడితే అటు ఎండలకు సేద తీరినట్టుంటాయి, ఇటు మంచిగా ఎక్సర్సైజులు కూడా చేసినట్టుంటదని గీ ఆలోచన చేసిరట ఆడున్న పోలీసోళ్ళు. ఇక కుక్కలతోటి కొద్దిసేపు స్విమ్మింగ్ పూల్లో ఈత ప్రాక్టీస్ చేయించారు పోలీసోళ్ళు. ఇప్పుడంటే కొత్త కాబట్టి కొన్ని కుక్కలు బయట పడ్డాయి కానీ ముంగట అలవాటు అయినాక స్విమ్మింగ్ పూలకేంచి బయటకు వస్తాయో రావో చూడాలిగా. పిల్లగాండ్ల కోసం సమ్మర్ క్యాంపులలో స్విమ్మింగ్ పూల్ పెట్టినోళ్లను చాలా మందినే చూసినాం గానీ కుక్కల కోసం స్పెషల్ గా స్విమ్మింగ్ పూలే కట్టిండ్రంటే కుక్కలంటే పోలీసోళ్ళకి ఎంత పాయిరం ఉన్నదో చూడుండ్రి. ఉండదా మరి, దొంగలను పట్టుకునే సగం పనులు గీ కుక్కలే చేస్తుంటాయి. అందుకే వాటిని మంచిగా చూసుకోవాలని గీ తిరిగి ఆలోచన చేసిరన్నట్టు ఆదిలాబాద్ పోలీసోళ్ళు. అబ్బా, మా ట్రైనింగ్ సెంటర్లో కూడా గిసొంటి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తే మంచిగా ఉండని అనుకుంటుండొచ్చు గీ ముచ్చట తెలిసిన పోలీస్ జాగిలాలు. చూడాలి మరి రేపట్ల తతిమ జిల్లాల పోలీసోళ్ళు కూడా గిట్లనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తారో ఏం కథనో. ఇక తెచ్చిన వార్తలు అన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళ తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇసొంటి ముచ్చట్లాడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుర్రి, లైక్ చేయుర్రి, ఆ ముచ్చట్లు మీ దోస్తు వాళ్ళకు షేర్ చేయుర్రి. ఏమంటున్నాం, సరే మరి టాటా.